ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. పాల్గొన మాసంలో ప్రస్తుతం మనం ప్రయాణం చేస్తున్నాం. ఈ పాల్గొన మాసం చాలా ఉత్కృష్టమైనటువంటి ఇది 12 మాసాల్లో ఆఖరి మాసం, 12వ మాసం. ఈ మాసానికి ఒక ప్రత్యేకత ఉంది. మిగిలిన మాసాల్లో చేసినటువంటి అనుష్ఠానం ఒక ఎత్తు, ఈ పాల్గొన మాసంలో చేసేటటువంటి అనుష్ఠానం మహత్తరమైన ఫలితాలను ఇస్తుందని శాస్త్రం చెప్తుంది. ఈ మాసంలో అనేకమైనటువంటి వారి వారి యొక్క ఇష్ట దేవతలను ఆరాధించటం ఆనవాయితీగా వస్తుంది. నేను వీడియో చేసి కూడా కొంత సమయం అయింది. ఎందుకంటే నేను రోజు చేయను. రోజు చేసి లైకులు చేయండి, షేర్లు చేయండి ఇత్యాదివన్నీ కూడా నేను చేయను. నేను ధర్మబద్ధంగా ఏ అనుష్ఠానం చేసి మీరు తరిస్తారు, 100 మంది చూచినా చాలనుకుంటాను నేను. ఎందుకంటే ప్రపంచాన్ని మొత్తం మనం మార్చటం, సనాతన ధర్మ జెండా నేను ఎగరేస్తాను అని అనటం అది సరికాదు నా బోటి వారికి. ఎందుకంటే ఈశ్వర యొక్క సంకల్పం లేనిదే ఏది జరగదు. ఏది జరిగినా అది ఈశ్వర సంకల్పంతోనే జరుగుతుంది. ఈరోజు మీకు నేను ఒక గొప్ప అంశాన్ని నేను ప్రస్తావన చేస్తున్నాను. ఏమిటయ్యా అంటే, ఇది ఈ మాసంలో వచ్చేటటువంటి 24 అంటే మంగళవారం, 24/2/2026 ఈ అనుష్ఠానం చేసి తరించండి. ఎందుకంటే కృత్తికా నక్షత్రయుక్త మంగళవారం. ఈ కృత్తికా నక్షత్రయుక్త మంగళవారము ఇది ఒక యోగం అంటారు దీన్ని. ఈనాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించారనుకోండి, అది చాలా ఉత్కృష్టమైన ఫలితాలను, మీకు వాంఛిత ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే కుజ సంబంధమైనటువంటి దోషాలైతేనేమి, ఆరోగ్య సంబంధమైనటువంటివైతేనేమి, రకరకాలైనటువంటి మనకు కనపడనటువంటి పీడలు చాలా ఉంటాయి. ఆ పీడలన్నింటి కూడా తొలగించేటటువంటి శక్తి సామర్థ్యము కృత్తికా నక్షత్రయుక్త మంగళవారానికి ఉంటుంది అని శాస్త్రం చెప్తుంది. కనుక ఆ రోజు దేవస్థానాలకు వెళ్ళి లేదా స్వయంభూ క్షేత్రాలకు వెళ్ళి దర్శించటం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆలయాలకు వెళ్ళటం, స్వామివారిని దర్శించుకోవటం, అభిషేకాలు చేపించుకోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అవి యథావిధిగా మీరు చేసుకోవచ్చు. లేదు, క్షేత్రానికి వెళ్ళలేనటువంటి వారు, క్షేత్ర దర్శనాన్ని చేయలేనటువంటి వారు చక్కగా స్వగృహమునందే స్వామిని ఆరాధించి తరించవచ్చు. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నువ్వు పంచపూజ చేస్తావో, షోడశ పూజ చేస్తావో, అభిషేకం చేస్తావో అది నీ భక్తి శ్రద్ధ. కానీ స్తోత్ర ప్రియులు దేవతలు ఏమిటంటే, స్తోత్రం అనేటటువంటిది చాలా అద్భుతమైనటువంటి రహస్యాలు ఉంటాయి. అందరూ వేదం చదవలేరు. కనుక వేదంలో చెప్పబడినటువంటివి, బీజాక్షరాల్లో ఉండేటటువంటి మహాశక్తి, వారి యొక్క చరిత్ర ఇత్యాదివన్నీ కూడా స్తోత్రాల్లో ఇమిడి ఉంటాయి. అందుకని స్తోత్రాన్ని చేసినప్పుడు వాళ్ళు పొంగిపోతారు.
కనుక సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క స్తోత్రాలు అనేకమైన ఉన్నాయి. నేను పూర్వం కూడా చెప్పున్నాను. కానీ ఈ కృత్తికా నక్షత్రయుక్త మంగళవారము 24వ తారీఖు మీరు ప్రాతకాలమే లేచి సుబ్రహ్మణ్యేశ్వరుని దర్శించి ఈ చెప్పబోయేటటువంటి కొన్ని స్తోత్రాలు మీరు ఇవేమో దొరకనటువంటివి అయితే కాదు, అందరికీ లభిస్తాయి, అందరి దగ్గర ఉంటాయి కూడా. అందులో అతి ముఖ్యమైనటువంటిది సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క కరాలంబ స్తోత్రం ఒకటి ఉంది. దాంట్లో ఏం చెప్తారంటే, సుబ్రహ్మణ్యం కరావలంబం మిథం ప్రాతరుద్ధాయ యః పఠేత్ కోటి జన్మ కృతం పాపం తత్ క్షణాదేవ నశ్యతి. ఎంత అద్భుతమైనటువంటి విషయం అండి. కోటి జన్మల్లో చేసినటువంటి పాపం ఏదైతే ఉందో అది ఆ క్షణమే నశించిపోతుంది. ప్రాతరుద్ధాయ, ఉదయము సాయంత్రం ఈ కరాలంబ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కరాలంబ స్తోత్రాన్ని పారాయణం చేశామండి. మేము పాపం చేయలేదండి అని అనొద్దు. ఎందుకంటే నేను పూర్వం కూడా చెప్పినాను, నిషిద్ధ కర్మాచరణ వల్ల ఏ పని అయితే శాస్త్రం చెప్తుందో ఆ శాస్త్రాన్ని మనం ఉల్లంఘించి ప్రవర్తించేవన్నీ కూడా దోషభూయిష్టమరే. ఆ దోషభూయిష్టమైనటువంటి కర్మలను మనం కర్మ ద్వారానే వాటిని మనం ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఈ కలియుగంలో మనము లేస్తే, నోరు తెరిస్తే సత్యం కన్నా అసత్యమే ఎక్కువ మాట్లాడతాం. మన యొక్క డాంబికాలను ప్రదర్శిస్తుంటాం. మేము చాలా గొప్పవారమండి, అదండి. నేను కొద్దిపాటి విద్య వల్ల విద్యా అహంకారము, కొద్దిపాటి ధనం వల్ల ధనాహంకారము, జనబలం ఉంటే జనాల యొక్క బలం ఉంది నాకని అహంకారము, పదవీ అహంకారం, ఇట్లా అనేకమైనటువంటి అహంకారపూరితమైనటువంటి కర్మల ద్వారా మనం కొంత పోగేసుకుంటాం. మరి వాటన్నింటినీ కూడా నశింపజేసేటటువంటి శక్తి ఉన్నదా అంటే ఉన్నది. కానీ వాటన్నింటినీ నువ్వు నిషిద్ధ కర్మలను చేయకుండా ఉంటావా అంటే ఉండదు. నేను అలా ప్రేరేపిస్తాయి. ఆ ప్రేరణకు గురై నువ్వు అనేకమైన దోషాలను చేస్తుంటావు. ఇతరులు మనం హాని కలిగించటము, పౌరుషవాక్యముల ద్వారా ఇతరులను మనం హింసించటము, ఇలాంటివన్నీ చేస్తుంటాం. ఆ చేసినటువంటి అనేకమైన పాపపు రాశి ఏదైతే ఉన్నదో అది తొలగించగలిగే శక్తి ఒక్క స్తోత్ర పారాయణానికి, ఒక భగవత్ కృపకు మాత్రమే మనకు ఉంటుంది. అంటే శబ్దానికి అంత శక్తి ఉంది. ఈ ప్రపంచంలో శబ్దం అనేటటువంటిదే తాండవిస్తూ ఉంటుంది. భగవత్ శక్తి శబ్ద రూపంలో ముందు వ్యక్తమవుతుంది. అందుకని ఆ పవిత్రమైనటువంటి శబ్దాన్ని, ఆ వాక్యాలని, ఆ అక్షరాలని మనం ఉచ్చరించినప్పుడు ఏమవుతుంది, శరీరములో ఒక విధమైనటువంటి ప్రకంపనాలు బయలుదేరుతాయి. వేదాగ్ని పుడుతుంది లోపల. దాని ద్వారా ఏమవుతుంది, ఈ పాపపు రాశి అంతా కూడా తొలగిపోతుంది. అదే చెప్తాడు, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అన్నాడు. జ్ఞానం అనేటటువంటి అగ్ని ద్వారా సమస్తమైన కర్మలు భస్మమవుతాయని మన గీతాచార్యులు వారు చెప్తారు. మేము ఇది కూడా చేయలేమంటే ఇంక నేను వారికి ఇంకేం చెప్తాం మనం? ఆ స్తోత్రాన్ని, కరావలంబ స్తోత్రాన్ని, సుబ్రహ్మణ్యేశ్వర కరాలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఉదయం సాయంత్రం ఆ రోజు కృత్తికా నక్షత్రం ఉంది. లేదు మేము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క భక్తులమండి, నిరంతరం చేస్తామంటే వారికి మా శతకోటి వందనాలు చేసుకోవచ్చు. ఇక నువ్వేం చేయలేదు. ప్రాతకాలము అలాగే సాయంకాలం ఉభయ సంధ్యల్లో ఈ యొక్క స్తోత్రాన్ని పారాయణం చేసేవరకు నువ్వు కడిగిన ముత్యం వల్లే ప్రకాశిస్తావు. నీ సమస్త దోషములన్నీ కూడా తొలగిపోతాయి. ఏదైనా చేస్తేనే లభిస్తుందండి, వింటే లభించదు.
ఒక శాస్త్రం చెప్పినటువంటి విషయాన్ని గ్రహించి దాన్ని అనుసరించి నువ్వు ప్రవర్తించినావనుకో, నీ రూపురేఖలే మారిపోతాయి. కానీ నమ్మవే, ఇది వచ్చింది. ఎంతమంది మహాత్ములు, ఎంతమంది ప్రవచకర్తలు అనేకమైనటువంటి అంశాలను మన ముందు ఉంచుతున్నారు. కానీ మనం ప్రవర్తించే తీరులో మాత్రం మార్పు రావటం లేదు. కారణం అనుష్ఠాన లోపం. అనుష్ఠానం చెయ్యం, మనం అభ్యాసం చెయ్యం, విని వదిలేస్తాం. ఇవన్నీ అయ్యే పనులు కాదండి, ఇవన్నీ జరిగే పనులు కాదండి అనేటటువంటి నిరుత్సాహపు బాణాల్ని మన వైపే తిప్పుకొని వేసుకుంటాం. కనుకనే మన జీవితాలు ఇలా ఉంటుంటాయి. కుటుంబ సమస్యలు ఎందుకు వస్తాయి? కారణం ఏమిటి? నువ్వు చేసినటువంటి కర్మల యొక్క ఫలితమే నిన్ను ఈరోజు వేధిస్తూ ఉంటాయి. అది నీకు తెలుసు. నువ్వు మాటల సందర్భంలో నువ్వు అంటావు కూడా, ఇంత కర్మండి అని అనువు అంటావు. కనుక ఈ యొక్క కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి ఆ రోజు, కృత్తికా నక్షత్రయుక్త మంగళవారం నాడు. ఇకపోతే సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క మాలా స్తోత్రం అనేది ఉంది. అది చాలా అద్భుతమైనటువంటి స్తోత్రం. అది ఈ మాలా స్తోత్రము ఓం నమో భగవతే సుబ్రహ్మణ్యాయ మహాబల పరాక్రమాయ క్రౌంచగిరి మర్ధనాయ అనేటటువంటి శ్లోకంతో ప్రారంభం అవుతుంది. దానివల్ల ఏంటండి, సర్వాభీష్ట ప్రథం తస్మాత్ మహాపాతక నాశనం. ఇది కూడా మహాపాతకాలన్నింటిని కూడా నశింపజేసేటటువంటిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహంతో అపమృత్యం వినాశనాయ, అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. ఆయుర ఆరోగ్యం ఐశ్వర్యం పుత్ర పౌత్ర ప్రవర్ధనం. ఆయుష్, ఆరోగ్యము ఇవన్నీ కూడా లభిస్తాయి. దేని ద్వారా? సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క మాల మంత్రము, మాల స్తోత్రమే. దీని ద్వారా కూడా నువ్వు తరింప చేయవచ్చు. ఇక సంతానం లేకుండా ఇబ్బంది పడుతుంటారు. వివాహమైన తర్వాత కొన్ని సంవత్సరాలైనా సంతానం లేనటువంటి వారు, అలాంటి వారందరూ కూడా ఇకపోతే ఏదో జాతకంలో చూసి మీకు చెప్తారు, నాగదోషం ఉందండి, దానికి ఏదో చెయ్యాలి అని అంటుంటారు. అలాంటి వారు కూడా ఈ మాల సుబ్రహ్మణ్యేశ్వర మాలా స్తోత్రాన్ని నువ్వు కానీ పారాయణం చేసినావంటే ఈ సమస్త దోషాలు తొలగిపోతాయి. ఆరోగ్యం కుదుట పడుతుంది, ఐశ్వర్యం లభిస్తుంది, ఆయువు పెరుగుతుంది. అతి ముఖ్యమైనటువంటి నాగ సంబంధమైన దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అని మనకు ఆ మాలా స్తోత్రం చెప్తుంది. కనుక ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రెండు స్తోత్రాలు ఏమేమి దొరకపోకుండా పోవు. ఇవి చెప్తల్లా గూగునాం ఉత్తమం గురుహు అని గూగుల్లో కొట్టి మీరు సెర్చ్ చేసుకోండి. దొరకలేదు, అయ్యో మాకు లభించలేదని అలాంటి వారు నాకు వాట్సాప్లో మెసేజ్ పెడితే మీకు ఈ స్తోత్రాన్ని నేను పంపిస్తాను. ఆ రోజు చక్కగా చేసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహం మీ అందరికీ లభిస్తుంది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇలాంటి ముహూర్తాలు వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే కాలము చాలా బలీనమైనది. ఆ కాలంలో వచ్చేటటువంటి తిథి వార నక్షత్రయుక్తమైనటువంటి కొన్ని దివ్యమైన ముహూర్తములు మనను తరింపజేయటాని కోసం కానీ వస్తాయి. అలాంటివి వాటిని విస్మరించినామనుకో మన యొక్క రుగ్మతలు, మన బాధలు అవి కొనసాగుతూ ఉంటాయి. అందుకని భగవంతుడు ఒక అవకాశం ఇస్తాడు మనకి. ఇలాంటి నక్షత్రం, ఇలాంటి వారము కలిసి వచ్చినప్పుడు ఇలాంటి పనులు చేసుకో, నీ జన్మ ధన్యమవుతుందని పరమాత్మ చూపించినటువంటి మార్గాన్ని మనం అనుసరించలేదనుకో దుఃఖపడాలి కదా. కనుక ఈ విషయాన్ని గ్రహించి ఈ స్తోత్రాలను పారాయణం చేయండి. స్తోత్రాలు దొరుకుతాయి. దొరకని పక్షంలో 9966690246 కాల్ చేయండి. వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, మీకు నేను చక్కగా అందిస్తాను. ఆ 24 2వ నెల 2026
గుర్తుపెట్టుకోండి, కృత్తికా నక్షత్రయుక్త మంగళవారం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కోసంగా అనుష్ఠానం చేసి అందరూ కూడా తరించి ఆరోగ్య ఐశ్వర్యాలతో ఆధ్యాత్మిక భావంతో స్వరూపజ్ఞాన ప్రయత్నంతో అనుష్ఠానం చేసి తరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.